న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జగ్గయ్య యాదవ్ విచ్చేసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కడుపులో మల్లేష్, కుతాడి రవీందర్, మహిళా నాయకురాలు సగ్గు అనితా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్, ఉల్లి ఆంజనేయులు యాదవ్, కాంగ్రెస్ సంబంధిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్గా పవన్ కళ్యాణ్ యాదవ్ గారు, అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాలు యాదవ్ అన్న గారికి, అలాగే మా జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి, అలాగే అక్క అనితక్క గారికి, అలాగే అంజన గారికి, నరసింహరావు అన్న గారికి, అలాగే నా సంబంధించిన నాయకులు, నాతో పాటు మా పాలకవర్గం కౌన్సిలర్లు కడపల్ల మల్లేష్ గారు, దేవేందర్ గారు, అలాగే ఎంఎస్కే గారు, అలాగే ఇక్కడికి వచ్చిన నరేష్ అన్న గారికి, అందరికీ నాయకులు, మా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మా తెలంగాణలో కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి యువత ఎంతో ఎదురు చూసిన రోజు ఈరోజు. అందరూ ఆయనకు ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే మా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో కూడా మా నాయకులతోటి, మా చైర్పర్సన్లతోటి, మా కౌన్సిలర్లతో అందరితో పాటు మేము కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఎన్నో సేవలు మన దేశానికి ఒక యువ నాయకుల లెక్క రావడం జరిగింది. ఆయన ఎంతో పాదయాత్ర కూడా ప్రజలలో వెళ్ళి కూడా కష్టాల సుఖాల గురించి తెలుసుకొని ఇవాళ ఒక నాయకుడిగా పేరు తెచ్చుకున్న, జాతీయ నాయకుడిగా, ఒక యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మా రాహుల్ గాంధీ గారికి మరొక్కసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై తెలంగాణ.